योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। భక్త మహాశయులారా, ఈనాటి పవిత్రమైనటువంటి సుదినాన స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం అని అన్నట్లుగా పరమ పవిత్రమైనటువంటి పరివర్తన ఏకాదశిగా చెప్పబడేటువంటి ఈనాడు మనం నారాపుర వెంకటేశ్వర స్వామిగా జమ్మలమడుగులో వేంచేసి ఉన్నటువంటి స్వామివారి యొక్క పవిత్రోత్సవాంతర్భూతమైనటువంటి పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. మన యొక్క పురాకృత పుణ్య విశేషం చేత విష్ణు పంచక దినములు అంటే ఒక మాసములో వచ్చేటువంటి ద్వాదశి, అలాగే పౌర్ణమి, అమావాస్య ఇత్యాది విష్ణు పంచక దినములు ఏవైతే ఉంటాయో ఆ రోజుల్లో స్వామివారిని సేవించడం, స్వామివారి యొక్క దివ్య కైంకర్యాలను వీక్షించడం ఇత్యాది సేవలలో మనం పాల్గొంటే కనుక స్వామి యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఆ విధంగా అత్యంత వైభవోపేతంగా ఆ యొక్క వెంకటేశ్వర ప్రభువు మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని అన్నట్లుగా వైకుంఠయందు విరక్తి చెంది మనల్నందరినీ కూడా అనుగ్రహించడం కోసం వెంకటాచలానికి విచ్చేసి ప్రతి ఒక్క గ్రామములో కూడా అర్చావతార రూపంలో కొలువు తీరి ఉండి నిత్యోత్సవాదులన్నింటినీ కూడా అందుకుంటూ ఉన్నాడు ఆ యొక్క జగద్రక్షకుడైనటువంటి స్వామివారు. అటువంటి స్వామి యొక్క పవిత్రోత్సవాలు సంవత్సరంలో 365 రోజులు స్వామివారికి ఎన్నో కైంకర్యములు, అర్చనలు, ఉత్సవాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ అర్చావతార రూపంలో ఉన్నటువంటి స్వామివారికి జరిగేటువంటి పూజా కార్యక్రమాలలో సంభవించినటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో అంటే జ్ఞానతోవా అజ్ఞానతోవా తెలిసి కానీ తెలియక కానీ స్వామి యొక్క కైంకర్యములలో ఏదైనా దోషములు కనుక జరిగితే ఆ దోషములన్నింటినీ కూడా పోగొట్టి సంపూర్ణ అర్చనా ఫలప్రాప్తిని కలగజేసేటువంటిది ఈ యొక్క పవిత్రోత్సవం. అంటే ఈ పవిత్ర మాలలు ఏవైతే ఉన్నాయో వాటికి అధివాసాదులు నిర్వర్తించి వాటిని శుద్ధి కావించి అందులో విష్ణుమూర్తిని ఆవాహన చేసి ఆ యొక్క పవిత్రాలను వేదమంత్రాల చేత అభిమంత్రించి ప్రదక్షిణపూర్వకంగా గర్భాలయాదిగా లోపల ఉన్నటువంటి మూలమూర్తికి, అలాగే ఉండేటువంటి ఉత్సవమూర్తులకు, ద్వారపాలకులకు, ధ్వజస్తంభానికి, బలిపీఠానికి, విమాన శిఖరానికి ఇత్యాది ఆలయ పరివేష్టితులై ఉన్నటువంటి సమస్త దేవీ దేవతలందరికీ కూడా ఈ యొక్క పవిత్ర సమర్పణ చేయడం ద్వారా ఈ సంవత్సరం రోజులు అర్చనలో జరిగినటువంటి జ్ఞాతాజ్ఞాత దోషములు ఏవైతే ఉంటాయో ఆ దోషోపశాంతి కలిగి మనకు స్వామి సంపూర్ణ అర్చనా ఫలప్రాప్తిని కలిగిస్తారు అని చెప్పి ఆగమశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఆ విధంగా అత్యంత వైభవోపేతంగా ఈ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ విశేష స్నపన తిరుమంజనాన్ని గావిస్తూ ఉన్నారు. అయితే ఈ స్నపన కార్యక్రమాన్ని వీక్షించడం ద్వారా ఏణ ద్రవ్యేణ దేవేశం స్నాపయేద్యస్తు భక్తితః తద్ద్రవ్యం వర్ధయేత్తస్య నశ్యంతేవ అశుభాని చ అని ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా ఏ ద్రవ్యం చేతైతే స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారో ఆ ద్రవ్యం మనకు సంపూర్ణంగా లభిస్తుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. నమస్కరిద్దాం స్వామికి. గోవింద గోవింద. అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి. ఓం సామసంతానః ఇత్యుక్తః శీక్షాధ్యాయః సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం
अधातः सगहिताया उपर्वरूपम् आदित्य उत्तररूपम् आप वैद्युत्यधिज्योतिषम् अथाधिविद्यासन्धेः इत्यधिविद्यम् अधाधिप्रजम् मातापूर्वरूपम् पितोत्तररूपम् प्रजननगन्धानम् अधाध्यात्मम् अधराहनः पूर्वरूपम् जिह्वासन्धानम् इत्यध्यात्मम् इति मा य एवमेतामहासंहिता व्याख्याता वेदा सन्धीयते प्रजया पशुभिः वर्चसेनान्नाद्येन सुवर्ग्येन लोकेन यश्छन्दसा मृषभो विश्वरूपः हन्देवि तन्वाना कुर्वाणा चिरमात्मनः वासागसिमभगावश्च अन्नपाने च सर्वदा लोमशां पशुभिः सहचारिणः स्वाहा यशो जने साढि स्वाहा जानवस्य साढि स्वाहा तन्त्वा भग यथा मासा अहर्जरम् एवं माशोऽसि प्रमाभाहि प्रमापद्यस्व भूर्भुवः स्वभरिति वा एतास्तिस्रो व्याहृदयः चतुर्थीम मायन्ते भूरिति वार्चः भुव इति सामानि मह इति ब्रह्म वेदामहीयन्ते भूरिति वै प्राणः अन्नेन वाव सर्वे प्राणान्तरहृदय आकाशः नयं पुरुषो मनोमयः अमृतो हिरण्मयः इवावलम्बते सेन्द्रजोर्षकपाले भूरित्यग्नौ प्रतिष्ठते भुव इति भायौ मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपते तत्ततो भवति ब्रह्मा सत्योग्योपास्व इत्यधिभूतम् अधाध्यात्मम् प्राणाव्यानोपान उदानः सभानः वास्थिमज्जा एतदधिविधाय ऋषिरवोचत् पाङ्क्तं वा इदगं सर्वम्
शस्त्राणि शगुंसन्ति ओमित्यध्वर्यः प्रतिघरं प्रतिगृणाति अग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रभक्ष्यन्नाह ब्रह्मोपाप्नभानीति ब्रह्मवाप्नोति रुदं च स्वाध्याय प्रवचने च दमयं च स्वाध्याय च अग्नयं च स्वाध्याय प्रवचने च अग्निहोत्रं च स्वाध्याय प्रवचने च अतिथयश्च स्वाध्याय प्रनुषं च स्वाध्याय प्रवचने च प्रजा च स्वाध्याय प्रवचने च प्रजादिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाप इति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने एवेति नाको मौद्गल्यः ध्याय प्रयन्धनमाहृत्य प्रजादन्तं मा व्यवच्छेत्सीः भूत्यैन प्रमदितव्यं स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यम् तानि सेवितव्यानि नो इतराणि तानि त्वयोपास्यानि नो इतराणि चास्मच्छेयागं सो ब्राह्मणाः प्रयाधेयं श्रियाधेयं ह्रियाधेयं भियाधेयं संवेदाधेयम् अथ यदि ते कर्म विचिकित्सा वा वृत्तविचिकित्सा वा स्यात् एतत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ता अयुक्ताः अलूक्षा धर्मकामाः तदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्व तन्मामावीद तद्वक्तारमावेद आभेन्नाम् आवीद्वक्तारम् शान्तिः 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 विश्वतो भृत्वा अत्यतिष्ठद्दशाङ्गलम् पुरुष एवेदगं सर्वम् यद्भूतं यच्च भव्यम् उदामृधत्वा यदन्नेनाधिरोहति एतावानस्य महिमा अदोज्यायागश्च पुरुषः पादोस्य विश्वाभूतानि त्रिपादस्यामृदन्धिवे त्रिपादोर्ध्वबुधैत्पुरुषः पादोस्येह भवात् पुनः ततो विश्वं व्यक्राने अभि तस्माद्विराडजायत विराजो अधिपुरुषः स पश्चाद्भूमिमथ पुरः देवायज्ञमदन्वद वसन्तो अस्याधेदाज्यम् ग्रीष्मयुद्ध शरद्धवेः देवायज्ञन्तन्भाम् तैयज्ञं बर्हिषि प्रोक्षण्णो पुरुषं जातमग्रदः तेन देवा अयजन्त साध्यार्षयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः
सम्भृतं वृषधाज्यं पशुगुस्तागश्चक्रे वायव्यान् हार्ण्यान् ग्राम्याश्च ये तस्मामानि जग्निरे छन्दागौहिजद् यजस्तस्मादजायत तस्मादष्टा ये केशो भजादतः गावो हजग्निरे तस्माद् तस्माज्जाता अधावयः यत्पुरुषौ जदधुः शूद्र अजायत चन्द्रमा मनसो जातः खादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत सेदन्तरिक्षं शीर्ष्णोद्यो श्रोत्राद् तथा वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वपानमृत इह भवति नान्यः परे तत्पुरुषस्य विश्वमादानमग्रे वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्ताद् तमेव विद्वानमृते नान्यः पन्था विद्यते वर्णरजतस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह जातवेदो लक्ष्मीर्महम् अश्वपूर्वां रथमध्यें श्रियं देवीमुपह्वये श्रीन्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तपद्मवर्णान् तामिहोपह्वये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेनस्य तान् त्वां वृणे आदित्यवर्णे तपसाधिजातो वनस्पतिस्तव वृक्षादबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तराजाश्च भवेर्नाशजाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वाण्यर्णदवकर्तमा श्रियं वासय मे आपसृजन्तु सिग्धानि जिक्लीतवसभे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां जातवेदो भवावः आर्द्रां यः करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो श्रियं वसाना अमृतत्वमायन् सत्या श्रिय एवैनं दच्छ्रियामा दधाति सन्ददमृषावषत्कृतौ सन्धत्तौ सन्धीय प्रचोदयात् सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ
కలడంబోధికలండుగాలి కలడాకాశమంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయాయడన్ అని చెప్పి ప్రహ్లాదుడు శ్రీమద్భాగవతంలో తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు అజ్ఞానంతో నీ హరి ఎక్కడ ఉన్నాడు, సర్వవ్యాపకుడుగా ఉన్నాడు పరమాత్మ అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తున్నా సరే లేదు లేదు ఎక్కడా కూడా కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నాడు హరి అని చెప్పి అడిగినప్పుడు ప్రహ్లాదుడు చెబుతాడు కలడంబోధికలండుగాలి అని చెప్పి అన్నాడు. సముద్రంలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, కలడాకాశమంబునన్ కుంభినిన్ ఆకాశంలో ఉన్నాడు, ఆకాశవత్ సర్వవ్యాపి అయి ఉన్నాడు, కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ అగ్నిలో ఉన్నాడు యజ్ఞరూపంగా, దిశల్లో ఉన్నాడు దిక్కులలో అష్టదిక్పాలకుల రూపంలో ఉన్నాడు, పగళ్ళ నిశలన్ రాత్రి పగలు వీటి రెండిట్లో ఉన్నాడు, ఖద్యోత చంద్రాత్మలన్ నక్షత్రాలుగా ఉన్నాడు, సూర్యుడుగా ఉన్నాడు, చంద్రుడుగా ఉన్నాడు, కలడు ఓంకారమునన్ ఓంకారంలో ఉన్నాడు. ఇలా అన్నిటిలో కూడా సర్వవ్యాపిగా ఉన్నటువంటి పరమాత్మను మనం అంతటా వీక్షించలేము, మనకంత శక్తి లేదు. కాబట్టి మన ఆగమశాస్త్రాలలో స్వరూపాం ప్రతిమాం విష్ణోః ప్రసన్నవదనే క్షణాం కృత్వాత్మనః ప్రీతికరీం సువర్ణరజతాదిభిః అని చెప్పినట్లుగా ఒక బింబాన్ని ఏర్పాటు చేసుకుని సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజమని ధ్యానాన్ని మన మనస్సులో నిర్వర్తించి ఆ వైకుంఠంలో ఉండే పరమాత్మే ఈనాడు నన్ను అనుగ్రహించడానికి విగ్రహ రూపంలో వేంచేసి నా చేత ఉపచారాలని అందుకుంటున్నాడు అనేటువంటి భావనతో మనం విష్ణోర్య పరమం పదం నిరంజనాయ విద్మహే నిరాభాషాయ ధీమహి ప్రచోదయాత్ ప్రవోచం యపార్థివాన్ ఇమమే రజాగుంసయాస్కబాయదుత్తరగం చదస్తం విచక్రమాణస్థేత మృగాయ విష్ణో పృష్టమసి విష్ణాస్తప్తే విష్ణా షోరస విష్ణో అదో దేవ అవంతనాయత విష్ణువిచక్రమే పృథివ్యా విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్మహే సర్వదిక్యై చ ధీమహి తన్నోదరా ప్రచోదయాత్ నిరంజనాయ విద్మహే నిరాభాషాయ ధీమహి నివాస ప్రచోదయాత్ సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదేశమస్తు మా విద్వాం శాంతి శాంతి శాంతిః. ఓం తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూర్యః దివే వదచ్చురాజం. జమ్మలమడు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీదేవి భూదేవారంతరాయాయ సర్వస్థోమో యువ భవతి సర్వత్యాజ్ఞే సర్వవేవదేవా ప్రాతి సర్వం జయతి. క్రోశయేవ వాక్రోశః కస్య గీతాదిషు మమ విదితః గోత్ర సాక్షి సుధే స్యాద్ అంధత్వ ఇతి నగరహే మృగ్యమధ్యస్తవత్వం దేవదేవసురా సిద్ధా తీర్థాని చ మహర్షజః త్వత్సేవార్థోక్తః వేదవాద్యాదిఘోషణైః సహస్రధారయా స్నానం కర్తం దేవ ప్రసేద. అరుళపాడ్ శంఖధార చక్రధార సహస్రధార ఓం సహస్రహేరః పురుషః
सहस्राक्ष सहस्रपाद स्वभूमि विश्वतो भृत्वा अत्यतिष्ठद्दशाङ्घ्र पुरुषये वेदतो सर्वं यद्भूतं यच्च भूयम् भूतामृतत्वस्येषास्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोऽर्थशः पादोऽस्येह भवाप्य अनन्तराजाय सर्वस्तोमोतिरात्रमुत्तममहर्भवति सर्वस्याप्ये सर्वस्य जित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద వృక్షరవాడ అనాథరక్ష గోవింద శ్రీ విరాజాడు హృదయంగొండు తెన్నిన ఎవ్విరా ఉన్నై திகடகனானட்டு என்னை பலங்கண்டு இங்கத்தனை போதவிருந்தேன் நன்னால் அறிய விரானே நாரணா நீராடவாரார் ஓங்கவாசினே பூஜாது ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఈ విధంగా అత్యంత వైభవోపేతంగా వేదమంత్రములతో వేదవేద్యుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనేక రకములైనటువంటి సుగంధ ద్రవ్యములతో స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అన్నమాచార్య స్వామి వారు కూడా దేవదిందుభులతోడ తేట తెల్లమైనాడు సేవింపరో ఇదే వీడే సింగారదేవుడు అని చెప్పి వారి యొక్క కీర్తనల్లో వర్ణిస్తారు స్వామివారి యొక్క అభిషేక వైభవాన్ని. ఇప్పటివరకు ఆ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వర్తించాము. అదుగో స్వామివారి యొక్క గళసీమను అలంకరించబోయేటువంటి ఆ పవిత్రాలకు మంగళ నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. అసలు పవిత్రోత్సవాన్ని ఎందుకు నిర్వర్తించాలి, ఆ పవిత్రముల యొక్క విశిష్టత ఏమిటి, పవిత్ర శబ్దార్థం ఏమిటి అని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే కనుక పూయతే అనేనేతి పవిత్రము అని చెప్పి ఆ శబ్దానికి వ్యుత్పత్తి చెప్తారు. అంటే పునీతము చేసేది, అంటే దేన్ని మనం దర్శిస్తే దేన్ని మనం ధరిస్తే స్వామివారు ఆ పవిత్రాలని ధరించి ఉండగా మనం ఎప్పుడైతే చూస్తామో మనలో ఉన్నటువంటి సకల పాపములన్నీ కూడా పోయి మనల్ని పునీతులను చేసేటువంటి శక్తి ఆ యొక్క పవిత్రమాలలకు ఉన్నది. అందుకే ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా దివ్యక్షేత్రాలలో స్వామివారికి జరిగేటువంటి కైంకర్యములలో బ్రహ్మోత్సవం తర్వాత మరలా అంత విశిష్టతను సంతరించుకున్నటువంటి ఉత్సవం పవిత్రోత్సవం. ఈ సంవత్సరం పాటు జరిగినటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాదులలో ఎవరి వల్లనైనా సరే అర్చక పక్షాన కానీ అధికారి పక్షాన కానీ భక్తుల పక్షాన కానీ ఎవరి వల్లనైనా తెలిసి తెలియక ఏవైనా చిన్న చిన్న దోషములు జరిగితే ఆ దోషములన్నిటినీ కూడా దూరం చేసి మనకు ఈ లోకానికి శాంతిని కలగజేసేటువంటి ప్రాయశ్చిత్త రూపముగా ఈ యొక్క పవిత్రోత్సవాన్ని ఆగమశాస్త్రంలో వర్ణిస్తారు. ఆ పవిత్రోత్సవంలో భాగంగా ఆ దివ్యములైనటువంటి ఆ పవిత్ర మాలలను శిరస్సు పైన ధరించి ఆచార్య స్వామి వారు ఆలయ ప్రదక్షిణగా స్వామివారికి సమర్పణ చేసే కార్యక్రమాన్ని పవిత్ర సమర్పణము అని చెప్పి అంటారు. యాగశాలలో హోమగుండాలను ఏర్పాటు చేసి విశేషములైనటువంటి వేదమంత్రాలతో యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించి విశేషమైనటువంటి సూక్తాలతో ఆ యొక్క పవిత్ర మాలలను అభిమంత్రించి
ప్రదక్షిణంగా తీసుకువెళ్ళి స్వామివారికి ఆ పవిత్ర మాలలను సమర్పిస్తారు ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమంలో. ఆ పవిత్ర సమర్పణ అనేటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షించడం ద్వారా మనలో ఉన్నటువంటి సమస్త పాపములు కూడా దూరమయ్యి మనము పునీతులమవుతాము అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధమైనటువంటి పవిత్రారోపణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. అశక్యం విధివత్కర్తుం బ్రహ్మాద్యైరపి పూజనం అని చెప్పి ఆగమంలో చెబుతారు. అంటే విధివత్ అర్చనాన్ని నిర్వర్తించడం చతుర్ముఖ బ్రహ్మకు కూడా సాధ్యం కాదట. ఎందుకు అంటే ఒక పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిద్దామని మనం పూజా మందిరంలో కూర్చున్నప్పుడు, లేదంటే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు మన మనస్సు అక్కడ లగ్నం చేయలేం పూర్తిగా. మరి ఆ దోషాన్ని అనుభవించవలసి వస్తుంది. అలాంటి దోషాలు ఏవైనా ఉంటే వాటన్నిటినీ కూడా దూరం చేసేటువంటి కార్యక్రమం ఈ యొక్క పవిత్రోత్సవం. మరి చతుర్ముఖ బ్రహ్మ సైతం విధిగా స్వామికి అర్చన నిర్వర్తించలేరు అని అన్నప్పుడు మనపోటి వారిని నిర్వర్తించగలమా స్వామికి విధిగా అర్చనాన్ని నిర్వర్తించడం? కాబట్టి స్వామికి క్షమాప్రార్థనాన్ని నిర్వర్తించి నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే అనేటువంటి శరణాగతిత్వాన్ని స్వామి యందు ప్రదర్శిస్తూ ఈ యొక్క పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత ఆ యాగశాలలో ఉండేటువంటి ప్రధాన కుంభాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా పవిత్ర సమారోపణాన్ని, అలాగే ఆలయంలో అంగాలుగా పిలువబడేటువంటి సకలములైనటువంటి ధ్వజస్తంభము, బలిపీఠము, శిఖరం శీర్షమిత్యాహు గర్భగేహం గళస్తథ అని అన్నట్లుగా స్వామివారి యొక్క దేవాలయాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే కనుక స్వామి ఉండేటువంటి విమాన శిఖరం ఏదైతే ఉందో అది స్వామివారి యొక్క శిరస్సుతో సమానం. గర్భాలయం ఏదైతే ఉందో ఆ గర్భాలయము స్వామివారి యొక్క మెడ భాగంతో సమానం. ప్రాకారం ఏదైతే ఉందో ఆ ప్రాకారము చేతులు కాళ్ళతో సమానం. ఇక ధ్వజం ఉన్నది అంటే దాన్ని జీవధ్వజము అని చెప్పి పిలుస్తారు. సాక్షాత్తుగా స్వామివారి యొక్క జీవం ఆ ధ్వజంలో ఉంటుంది అని. ఆ యొక్క ధ్వజస్తంభానికి కూడా పవిత్రాన్ని సమర్పించారు. విమాన శిఖరములకు విశేషేణ మీయతే జ్ఞాయతే భగవతో నివాసో అనేనేతి విమాన అని చెప్పి అంటారు. అంటే స్వామివారు ఈ ప్రదేశంలో ఉన్నారు అని మనకు తెలియజేసేటువంటిది ఆ యొక్క విమానం. అటువంటి విమానానికి పవిత్ర సమర్పణాన్ని గావించి సకల భూతములకు ఆ యొక్క బలిపీఠం మీద స్వామివారికి నైవేద్యం అయిన తర్వాత నిత్యము భూతయజ్ఞాన్ని నిర్వర్తించేటువంటి ప్రక్రియలో ఆ హవిస్సును బలిపీఠం మీద సమర్పిస్తారు. అటువంటి బలిపీఠానికి కూడా ఈ పవిత్రమాలను అలంకరించి, అలాగే తార్క్ష్యో గుణాఢ్యో అతిబల కృపాళు సత్యవ్రత కామచరో మనోజ్ఞ అని చెప్పినట్లుగా ఆ గరుత్మంతుల వారు నిత్య నిరంతరము కూడా స్వామివారి యొక్క సేవనార్థమై స్వామికి అభిముఖంగా వేంచేసి ఉండి నిత్యసూరిగణంలో ప్రప్రథమంగా కార్యములను నిర్వర్తించేటువంటి ఆ గరుత్మంతుల వారికి, అలాగే భక్తి ప్రపత్తులతో మనం ఎలా జీవించాలి, మన యొక్క జీవన విధానాన్ని పరమాత్మతో ఎలా ముడివేయాలి, సాంసారిక జీవనంలో ఉన్నా సరే పద్మపత్రమివాంభస అని అన్నట్లుగా తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ పరమాత్మకు మనం ఎలా దగ్గర అవ్వాలి అనేటువంటి విషయాలను వారి యొక్క నాలాయిర ప్రబంధం అనేటువంటి దివ్యమైనటువంటి ప్రబంధాల ద్వారా అందించినటువంటి ఆళ్వార్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అయితే స్వామికి నిరంతరము కూడా మనం శరణాగతిని నిర్వర్తిస్తూ ఉండాలి. ఎందుకు అనంటే మనలందరినీ కూడా సృష్టించి ఈ సమస్త జగత్తును కూడా లీలా విశేషమాత్రంగా నడిపేటువంటి దివ్యమైనటువంటి శక్తి పరమాత్మకు ఉన్నది. అంటే జగద్భర్త జగత్పిత ఆ యొక్క పరమాత్మ. మరి అటువంటి స్వామివారి యొక్క కనుసనల్లో మనందరము కూడా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు వారిని శరణాగతి చేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి ఐహిక సుఖములు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా స్వామి అనుగ్రహించి ఆముష్మికమైనటువంటిది మోక్ష సామ్రాజ్యం ఏదైతే ఉందో దాన్ని కూడా స్వామివారు మనకు అనుగ్రహిస్తారు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది.
నశక్యం విధివత్కర్తుం బ్రహ్మాద్యేరపి పూజనం న్యూనాతిరిక్త వ్యాఘాత దోషహీనం జగత్పతే. చేసేటువంటి పూజా కార్యక్రమాల్లో అలాగే విశేషములైనటువంటి కర్మలలో న్యూనము అతిరిక్తము ఏమైనా తక్కువ చేసి ఉంటే లేదు ఏమైనా ఎక్కువ జరిగి ఉంటే అది దోషం అవుతుంది. న్యూనాతిరిక్త దోషములు అంటారు వాటిని. అటువంటి దోషాలు ఏవైనా కనుక జరిగి ఉంటే క్రియాజ్ఞానం అశక్తానాం అస్మాకం అదృఢాత్మనాం. అయ్యా మేమందరం కూడా అజ్ఞానంలో ఉన్నవాళ్ళము, నిత్య నిరంతరము కూడా మాకు జ్ఞానాన్ని ప్రసాదించి మేము తెలియక చేసినటువంటి దోషాలన్నింటినీ కూడా క్షమించు ఓ పరమాత్మ అని చెప్పి పవిత్రేణానయా విష్ణు ప్రశాంతం సర్వమస్తువః. ఈ యొక్క పవిత్రాలను నీవు ధరించి త్వయా పవిత్రితం సర్వం జగదేదచ్చరాచరం అని అన్నట్లుగా నీ చేత పవిత్రం చేయబడిందయ్యా ఈ యొక్క జగత్తంతా కూడా. అటువంటి నీవు ఈ పవిత్రమాలను ధరించి ఈ లోకానికంతా కూడా శాంతిని ప్రసాదించు స్వామి అని చెప్పి క్షమాపణ స్వామివారికి చెప్తూ కాలాత్మన త్వయాదేవ యదృష్టం మామకే విధౌ సర్వాత్మనా మునావిష్టో పవిత్రేణ త్వదిచ్ఛయ త్వంగతి సర్వభూతానాం సంస్థితస్త్వం చరాచరే. ఈ సమస్త చరాచరమైనటువంటి జగత్తుకంతా కూడా నీవేనయ్యా గతి ఓ పరమాత్మ. అంతశ్చరేణ భూతానాం ద్రష్టాత్వం లోకరక్షక కర్మణ మనసా వాచా త్వత్తో నాన్యాగతిర్మమ. నేను త్రికరణములు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏవైనా తప్పుల్ని కనుక చేసినట్లయితే ఆ తప్పులన్నిటినీ కూడా క్షమించు ఓ స్వామి. మంత్రహీనం క్రియాహీనం ద్రవ్యహీనం చ కేశవ. మంత్రాలు చదవడంలో ఏవైనా హీనములై ఉంటే కనుక వాటన్నిటినీ కూడా పక్కకు తోసి నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి ఆ స్వామిని ప్రార్థన చేయడం జరుగుతుంది. అటువంటి స్వామికి నమస్కరిద్దాం. గోవింద గోవింద.